యవన కాలంలోనే చక్కటి కుమారుడిని ఇచ్చిన కారణాన్ని బట్టి ఆ కుమారుడికి 6 మాసాలు కూడా దేవుడు కృప చూపి ఇంతవరకు తల్లిపాలతో చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా మొదటిసారి శరీర సంబంధమైన ఆహారాన్ని పెట్టినప్పుడు అది ప్రార్థనాపూర్వకంగా జరగాలని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగమే ఈ కూడిక. చదవబడిన లేఖన భాగాలు లేదా ఇటువంటి సందర్భాలు మనం పరిశీలన చేస్తే అలాగా పాలు మానినప్పుడు ఆహారం పెట్టిన వారు ఉన్నారా అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. పాలు మానినప్పుడు దేవునికి అప్పగించిన వారు ఉన్నారా అంటే పరిశుద్ధ గ్రంథంలో వాటికి ఆధారాలు ఉన్నాయి. అలాగే వాక్యము కూడా ఏమని సెలవిస్తుందంటే పాలు మానటం కాదు, ముందుగానే అలా ఆ పసికందనే వాడు ఎక్కడి నుంచి వచ్చాడు గుర్తు చేసుకోండి అంటే కనుక సొలొమోను రచించిన కీర్తనలో 127వ కీర్తనలో 3వ వచనం మనము ఆలోచన చేస్తే చదవండి ఒకసారి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము అనగా స్వాస్యం అంటే ఏంటి? స్వాస్యం అంటే ఏంటి? ఆస్తి. స్వాస్యం అంటే ఆస్తి, ఎల్లప్పుడూ ఉండేది. అలాంటిది కుమారులు ఆస్తి. నిజంగానే కదా, మరి కుమారులే కదా కట్నం తెచ్చేవాళ్ళు. కుమార్తెలకైతే మనం ఇచ్చి పంపించాలి, కానీ కుమారులు అంటే కట్నం తెచ్చేవారు, ఆస్తులు అంటే వారు స్వాస్యమాలు. అందుకనే కుమారులైతే స్వాస్యము, కుమార్తెలైతే బహుమానం అని, అసలు గర్భఫలం ఇచ్చేది దేవుడే అని ఆ వచనంలో చక్కటి మాటలు సొలొమోను తెలియజేస్తూ ఉన్నారు. మేము వెళ్తున్న తాడటి కట్టేయండి, కట్టి పట్టుకోండి. సుహాసు కూర్చోండి. మంచిది. గర్భఫలము దేవుడిచ్చే బహుమానమని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. దేవుడిచ్చే బహుమానాన్ని చాలా శ్రద్ధగా కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి అంటే కనుక పెళ్ళికో పేరంటానికో లేదా ఏదో ఫంక్షన్కో బంధువులు ప్రేమించి చక్కటి బహుమానం తీసుకొచ్చినప్పుడు, లేక చదువుకునే వారికి వారి చదువును బట్టి డిగ్రీలను బట్టి వచ్చే మెడల్స్ను, లేకపోతే స్పోర్ట్స్లో అనగా ఆటల్లో వచ్చే బహుమానాలను ఎంతో జాగ్రత్తగా దాచుకుంటూ లేదా వాటి కోసం కబోర్డులు కట్టించుకుని అవి వచ్చిన వారందరూ చూసే రీతిగా లేదా వచ్చిన వారికి చెప్పుకుంటాకి ఆ కబోర్డులో పెట్టి ఇది పలానప్పుడు నాకు వచ్చిన బహుమానం లేదా పలానప్పుడు నాకు పలానా దాంట్లో వచ్చిన బహుమతి అని వారికి చెప్పుకుంటాకి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుతాం. అర్థమవుతుంది నేను చెప్పే మాటలో? చాలా జాగ్రత్తగా ఈ భూ సంబంధమైన వాటిలో మనకున్న ప్రతిభని బట్టి వచ్చే బహుమానాలని ఎంతో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. కానీ దేవుడు కూడా ఇచ్చే బహుమానము దానికంటే చాలా విలువైంది. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ బహుమానాలు ఏంటి అంటే కనుక స్వాస్యంగా కుమారులను ఇచ్చినా బహుమతిగా కుమార్తెలను ఇచ్చినా వారిని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి అంటే కనుక వాక్యము సెలవిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 22వ వచనంలో బాలుడు నడవలసిన త్రోవను చెప్పండి, నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే కాపాడే విధానంలో మనం బిడ్డలను ఎలా నడిపించాలో వాక్యము సెలవిస్తుంది. అలా నడిపించిన వారు బిడ్డలు ఏమయ్యారో వాక్యము మనకి ఆధారం చూపిస్తుంది. అమ్రాము యకోబోద్ అనే బిడ్డలకి ఆ తల్లిదండ్రులకి పుట్టిన కుమారుడే మోషే. ఆ మోషే అప్పుడున్న పరిస్థితులను బట్టి నైలు నదిలో పాడవేయబడ్డాడు, అనగా చనిపోవలసిన వాడు. దేవుని ప్రణాళికలో ఉన్నాడు కనుక ఫరో యొక్క కుమార్తె ఆ జమ్ము పెట్టెలో ఉన్న బిడ్డను తీసి అమరాముకు యాకోబుకు పుట్టిన ఆ కుమారుణ్ణి తీసి అతడు దివ్య సుందరుడైన ఉన్నాడని చూసి
ఆ అందాన్ని బట్టి ఇతడు నీటిలోంచి తీయబడ్డాడు కనుక మోషే అని నామకరణం చేసి ఆమెకి తెలియకే సొంత తల్లికి జీతం ఇచ్చి పాలిచ్చి పెంచమని ఎకోబాదుకి అప్పగించింది. మరి ఆ తల్లి ఎలా పెంచింది అంటే కనుక పాలిచ్చే కాడి నుంచి 40 సంవత్సరాల వయసు వచ్చేదాకా పెంచిన తర్వాత సకల విద్యా ప్రావీణుడైన తర్వాత రాజు దర్బారులో సకల భోగాలు అనుభవించి అధికారం చలామించే అవకాశం వచ్చినప్పుడు రాజు ముందుకి లేదా రాజకుమార్తె ముందుకి నిలవబెట్టినప్పుడు అతడు చెప్తున్న మాట, అతడు తీసుకున్న తీర్మానం ఏమిటి అంటే గనక అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నిందను శ్రమను అనుభవించుట నాకు మేలు అని చెప్పాడు. ఆ మాట ఎలా వచ్చింది, ఎవరైనా చెప్పారా అంటే చెప్పటం కాదు, ఆ వయసు వచ్చే వరకు పెంచిన పెంపకమే. బాలుడప్పుడు నడవలసిన వాక్యం అనే త్రోవలో నడిపించిన కారణాన్ని బట్టి ముందున్న సకల భోగభాగ్యాలను అనుభవించాలన్న ఆశతో కాకుండా, అధికారము చలామణి చేయాలి అన్న ఉద్దేశంతో కాకుండా, ఇది అల్పకాలము అంటే కొంతకాలమే ఉండేది. ఈ కొంతకాలం ఉండే భోగాన్ని అనుభవించటం కంటే, అనగా మన ఊపిరి ఎప్పుడు వెళ్ళిపోద్దో, ఈ కట్టి మట్టిలో ఎప్పుడు కలిసిపోద్దో తెలియదు కనుక ఈ ఊపిరిని పోషించే దేవుడు, లేకపోతే ఈ భూమి మీద జీవం ఇచ్చిన దేవుడు తన ప్రజలు ఉన్నారు, వారితో కలిసి శ్రమను అనుభవించినా, నిందను అనుభవించినా, దేవుడి కోసం బ్రతికినా అది నాకు మేలని తీర్మానం తీసుకున్నాడు. అలా మోషే తీర్మానం తీసుకోవడానికి కారణం తల్లిదండ్రులు పెంచిన పెంపకం. ఇక హన్నాను జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ ఇదిగో ఇక్కడ ఈ కుమారుని కన్నా వికాసుని కన్నా తల్లిదండ్రులైన యవన బిడ్డలకి యవన కాలంలోనే చక్కటి బిడ్డను దేవుడిచ్చాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో హన్నా అని ఆవిడ ఉంది, ఎల్కానా భార్య. వారిద్దరికి కూడా సంవత్సరాలు గడిచిన సంతానము లేదు. అందుకు కారణాన్ని బట్టి ఇంకొక భార్యను ఎల్కానా చేసుకున్నాడు, ఆమెకు సంతానం కలిగింది. అయితే అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ఈ హన్నాలోనే లోపం ఉంది, ఎల్కానాలో ఏ లోపం లేదు. అతనిలో లోపం లేని కారణాన్ని బట్టి ఇంకో భార్యను చేసుకున్నాడు, సంతానం కలిగింది. ఇప్పటి వరకు సంతానము లేనిది ఒక బాధ అనుకుంటే, ఇక నుంచి గొడ్రాలనే నింద, పిల్లలు పుట్టరనే నింద మరింత బాధాకరంగా ఉంది. అప్పుడు ఏం చేసిందయ్యా అంటే సిలోహు మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ కన్నీళ్లు కార్చి, నీవు నాకు ఒక మగబిడ్డనిస్తే కనుక నీ మందిరానికి అప్పగించేస్తాను, నీ సేవకు అప్పగించేస్తానని ఒక తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు అన్నా ప్రార్థన ఆలకించి సమూయేలు అనే బిడ్డని ఇచ్చాడు. ఇచ్చిన బిడ్డను బట్టి, తీసుకున్న తీర్మానాన్ని బట్టి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. ఇరవై ఎనిమిదో వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించి తిని, అతడు పాలు విడిచినప్పుడు ఎలాగైతే మొక్కుకుందో మందిరానికి తీసుకెళ్ళి అక్కడున్న సేవకుడికి అప్పగించినప్పుడు ఆ బిడ్డంట అతడు మొక్కెను అని రాయబడింది. ఎవరు? పెద్దవాడు కాదు. ఇందాక చిన్నపిల్లవాడుగా ఉన్న కానించి 40 సంవత్సరాల వయస్సుతో వచ్చిన మోషే తీర్మానం తీసుకుంటున్నాడు, ఇది అల్పకాలము, ఇదంతా పాప భోగము అని. అయితే పాలు విడిచాడు, మా ఇస్తే 3 సంవత్సరాలు, లేకపోతే ఎక్కువ అనుకుంటే ఇది వరకే 5 సంవత్సరాలు కూడా ఇచ్చేవారండి. కనీసం ఇప్పుడు 5 కూడా ఇవ్వట్లేదు అనుకోండి. ఇదివరకే 5 సంవత్సరాలు కూడా పాలు ఇచ్చిన వాళ్ళు తల్లులు ఉన్నారు. పోనీ 5 సంవత్సరాల తర్వాతే లేదా 3 సంవత్సరాల తర్వాతే తీసుకెళ్తే అప్పుడు వచ్చి రాని తెలియని సమూయేలు ఏం చేశారని తెలుసా? తల్లి మోకరించి రోజు చేస్తున్న ప్రార్థన చూసేవాడంట, తల్లి దేవునితో మాట్లాడుతున్న విధానము చూసేవాడంట. అందుకనే మందిరంలో తీసుకెళ్ళిన తర్వాత అతడు అక్కడ మొక్కాడు. ఎవరో బాలుడు, చిన్న బాలుడు ఏం చేస్తానంటే దేవునికి పాలు విడిచిన బాలుడు దేవుడికి మొక్కుకుంటున్నాడు. ప్రభువా, ఇంతవరకు నా తల్లి దగ్గర ఉంచో, ఇక నుంచి తల్లి అయినా తండ్రి అయినా నీవే నాకు మందిరమే అని మొక్కుకున్నాడు. మరలా ఎప్పుడూ కూడా సమూయేలు ఇంటికి వెళ్ళిపోయినట్టు ఎక్కడా కూడా లేదు, సమూయేలు ఏడిసి గొగ్గోలు పెట్టినట్టు ఎక్కడా కూడా లేదు. వారు సంవత్సరం వచ్చేవారు.
అమ్మా నాకు ఈ పరిచర్య అంతా, ఈ మందిరం అంతా తుడవాలన్నా, ఇదిగో ఈ సేవకులకి సేవ చేయాలన్నా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే పాలు విడిచిన పిల్లడు ఎంత ఉంటాడు? బాబు నేను ఇక్కడ ఉండను, అంగన్వాడీకి తీసుకెళ్తే తల్లి అక్కడ కూర్చుంటేనే తప్ప పిల్లడు అక్కడ ఉండలేదు. ఉన్నాడు. అలాంటిది తల్లి లేకుండా, తండ్రి లేకుండా మందిరంలోకి అప్పగించేస్తే ఆ పెంపకాన్ని బట్టి సమూయేలు ఆ మందిరంలోనే ఉండిపోయాడు, దేవునికి మొక్కుకున్నాడని అక్కడ రాయబడింది. నేను ముగించేదును కానీ ఇక్కడ అసలైన వాళ్ళు లేరు. అందు గురించి కొన్ని మాటలు చెప్తున్నాను. ఈ కార్యక్రమం మనదే అన్నట్టు మనం చెప్పుకుంటున్నా వెళ్ళిపోతున్నారు ఇది అనుకుంటున్నారేమో. అసలైన వాళ్ళు లేరు, లేదా ఇంకెప్పుడో ఆపేది ఇందాక. ఇక సమయం వారికి అవ్వలేదేమో. మరి దేవునికి స్తోత్రం. 3 సందర్భాలు చెప్పాను నేను. 3 సందర్భాల్లో మొదటిది పిల్లలనిచ్చేది దేవుడు. ఆ బహుమానం, బాహ్యంగా వచ్చే బహుమానాలను మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుని ప్రజ్ఞను బట్టి, ప్రతిభను బట్టి వచ్చిందని అనేక మందికి చెప్పుకోవటానికి కబోర్డులో పెట్టి చూపించుకుంటాం. కానీ గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం కదా. 9 మాసాలు కడుపులో కని పెంచి పెరిగి పెద్ద చేసిన తర్వాత పిల్లలు ఎలా ఉండాలి అంటే కనుక నడవలసిన త్రోవలో నడిపించాలని వాక్యం చెప్తుంది. అలా నడిపిస్తే కనుక దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కోసం పెంచిన వారుగా ఉంటాము అని మొదటిగా చెప్తే, రెండవదిగా అలా పెంచిన వారు, పెరిగిన వారు ఉన్నారా అంటే కనుక ఉన్నారు. అమ్రాము యెకోబాదు పెంచిన మోషే అనే కుమారుడు పెద్దదిగిన తర్వాత అల్పకాల పాపభోగాన్ని అనగా ఈ లోకంలో ఉన్న ఆశలను వ్యతిరేకించి దేవుని కోసం బతకడానికి తీర్మానం తీసుకున్నాడని రెండవ సందర్భం చెప్పాను. మూడవ సందర్భం పిల్లల విషయంలో యవన కాలంలో పుట్టినప్పుడు బలవంతుని చేతిలో బాణముల వంటి పిల్లలను పెంచలేకుండా వారు పుట్టక ముందు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, తీర్మానం తీసుకుంటారు. కానీ ఆ తీర్మానాలు ఎందుకు నిలబడలేక నాకు పిల్లోడు కనాలి, నాకు పాప కావాలి, లేకపోతే బాబు కావాలి, పుడితే కనుక నీ పనికి, నీ పరిచర్యకి ఇస్తానని తీర్మానం చేసిన వాళ్ళ ధర మర్చిపోతున్నారు. కానీ హన్నా అనే స్త్రీ తన గొడ్డుబోతు తనాన్ని బట్టి సిలోహ మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి ఏ తీర్మానం అయితే తీసుకుందో, ఏ ప్రార్థనా ప్రమాణం అయితే చేసిందో, ఆ తీర్మాన ప్రార్థనా ప్రమాణ ప్రకారం పాలు విడిచిన మరుక్షణము ఆ మందిరానికి తీసుకెళ్ళి అప్పగించినప్పుడు పాలు తాగుతున్నప్పుడే పెంచిన పెంపకము, తల్లి కలిగి ఉన్న భక్తి జీవితాన్ని చూసిన ఆ పిల్లవాడు కూడా అక్కడే మొక్కి దేవుని పనిలో ఉండిపోయాడు. అందుకే నా సమూయేలు ఎంతటి వాడయ్యాడంటే, మనం చెప్పుకున్న మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించే గొప్ప నాయకుడైతే, సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు పరిపాలించే రాజులను అభిషేకించే అంత గొప్పవాడిగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా, ఎన్నో దేవునికి మహిమకరమైన సకల విద్యలు కలిగిన వాడిగా సమూయేలు పెరిగాడు. ఇదంతా కూడా తల్లిదండ్రులు పెంచిన పెంపకము, తల్లిదండ్రుల నుంచి వచ్చిన భక్తి జీవితం. ఇక మూడవదిగా ఒక సందర్భాన్ని చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. వారు వచ్చినా లేకపోతే రాకపోయినా మనము ముగించుకుని ముందుకు వెళ్ళిపోదాం. పాలు విడిచిన సందర్భం ఉందా అంటే, మనము హన్నాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమూయేలు పాలు విడిచినప్పుడే మందిరంలోకి తీసుకెళ్ళింది. మరొక ఆయన, గొప్ప ఆయన, పెద్ద ఆయన, మనందరికీ తల్లిదండ్రులుగా ఉన్న ఆ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడి గురించి కూడా వారేం చేశారు చదివితే కనుక, ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము చదవండి. 5వ వచనం గణించదు. అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేస్తును, వినువారెల్లా నా విషయమై నవ్వుదురన్ను, మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేనతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనిను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. పాలు విడిచిన బిడ్డ గురించి రెండవ సందర్భం. మొట్టమొదటిగా పసికందుగా 3 నెలలుగా ఉన్న మోషే గురించి మనం ఆలోచిస్తే, తల్లిదండ్రులు పెంచిన పెంపకాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు నడిపించే నాయకుడయ్యాడు. రెండవదిగా దేవుని దగ్గర తీసుకున్న తీర్మానం ప్రకారంగా దేవుడు దర్శించి ఇచ్చిన సమూయేలు గురించి మనం ఆలోచన చేస్తే, పాలు విడిచిన మరుక్షణము సిలోహ మందిరంలో దేవుని సన్నిధిలో అప్పగించిన
ఆ సమూయేలు గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజులను అభిషేకించేవాడిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా, దీర్ఘదర్శిగా సమూయేలు ఉన్నాడు. మూడవ సందర్భాన్ని మనం గమనిస్తే గనక, అబ్రహాము, ఇస్సాకు అనేవారు విశ్వాసులకు తల్లిదండ్రులుగా ఉంటే వారికి ఎప్పుడు పుట్టాడయ్యా పిల్లోడు అంటే కనుక 100 ఏండ్ల వయసు ఇస్సాకు అబ్రహాముకి, 90 సంవత్సరాలు శారాకి వచ్చినప్పుడు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఎవరు అంటే కనుక ఇస్సాకు. ఆ ఇస్సాకు చరిత్రను చూస్తే, ఇస్సాకు గురించి మనం ఆలోచన చేస్తే, ఇస్సాకు 13 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచి, నీకొక్కగానొక్క కుమారుడైన ఈ ఇస్సాకును మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళి నాకు బలిగా ఇచ్చేయన్నాడు. వృద్ధాప్యంలో కలిగిన ఒక్కగానొక్క కుమారుణ్ణి. అయితే దేవుని యందు విశ్వాసం కలిగిన వాడిగా అబ్రహాము తీసుకుని వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే ఇస్సాకు అనే కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, నాయనా నిప్పుంది, కట్టెలున్నాయి, దేవునికి బలి అర్పించడానికి గొర్రెపిల్లేది అంటున్నాడంట. తండ్రి అలా అడుగుతున్నప్పుడు, నా చేతులతోనే నేను చంపేస్తున్నాను నాయన అన్న దుఃఖం ఎంతగా ఉండుంటుంది. అయినా కానీ తెలియకుండా నాయన దేవుడే చూసుకున్నాడు, గొర్రెపిల్లని అన్నాడంట. వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చి దాని మీద కాళ్ళు చేతులు కట్టేసి ఇస్సాకుని పడుకోబెడుతూ ఉంటే, అప్పుడైనా ఇస్సాకు, ముసలోడా ఇంత దుర్మార్గం పనిచేస్తావా, ఇదేమి దురాలోచన, దేవుడు నన్ను కోరతాడా, నీకు పాడు ఆలోచన ఏంటండి, ఆ పర్వతమే చొక్కు తోపు తోసేసి పరిగెట్టేయాలి కదా, పరిగెట్టేయచ్చు కదా. 13 సంవత్సరాలంటే ఏమీ తెలియనివాడా. కానీ అర్థమైందంటే ఇస్సాకుకి, దేవుడు కోరుకున్నది నన్నే కనుక, నా తండ్రి ఈ వృద్ధాప్య వయసులో నన్ను ఇంతగా ప్రేమించిన నా తల్లిదండ్రులే దేవునికి బలి చేస్తున్నారా, సరే అని మౌనంగా ఉన్నాడు. ఒక మాట మాట్లాడినట్టు కూడా లేదు. ఇస్సాకు బలికి సిద్ధమైపోయాడు. అబ్రహాము కత్తిని ఎత్తేశాడు. దేవుడు, అబ్రహామా ఆగో, నీ ఒక్కగానొక్క కుమారుని కూడా ఇవ్వడానికి వెనుదీయలేదు కనుక నువ్వు మరింత నమ్మకస్తుడిగా ఉన్నావు, ఇదిగో అక్కడ బలిగా పొట్టేలు నొక్కి సిద్ధపరిచాను అన్నాడు. ఈ సందర్భం ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, పాలు విడిచినప్పుడు విందు చేసిన అబ్రహాము అంత సంతోషంగా బిడ్డ నిమిత్తం బంధువులందరినీ, ఇదిగో నాకు పిల్లలు లేరని హేళన చేశారు కదా, 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడిని నమ్మిన నా దేవుడు ఇదిగో నన్ను తండ్రిగా మార్చాడు, నా భార్యను వడ్రాలు అని లోకమంతా ఏలెత్తి చూపించి హేళన చేసింది కదా, ఇదిగో 90 సంవత్సరాల్లో కూడా కంటాకి నా దేవుడు నా భార్యకు శక్తినిచ్చాడు, రండి నేను చేసిన విందును, నా దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూసి నా దేవుడిని మహింపరచండి అని చెప్పిన అబ్రహాము కుమారుని బలి ఇవ్వటానికి కూడా వెనుదీయలేదు. అలా పుట్టిన కుమారుడు తల్లిదండ్రులు పెంచిన పెంపకాన్ని బట్టి తండ్రి ఆజ్ఞను కాదనక చనిపోవటానికి కూడా కట్టెల మీద పడుకున్నాడు. అంటే దీంట్లో ఏం కనపడుతుందయ్యా అంటే కనుక తల్లిదండ్రుల పెంపకం. అది అజ్ఞాన కాలం, చదువు లేదు, ఏమీ లేదు, ఎలా పెంచాలో కూడా సరిగా తెలియదు. అటువంటి కాలంలోనే దేవుని కోసం బలైపోయే రైతుగా తల్లిదండ్రులైన వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము, ఇస్సాకు పెంచారు అంటే కనుక ఇది విజ్ఞాన కాలం. దేవుని కోసం మన పిల్లల్ని ఇంకెంత బాగా పెంచాలో ఆలోచన చేసుకోవాలి. యవన కాలంలో దేవుడిచ్చిన బిడ్డలను బట్టి 4 సందర్భాలు నేను చెప్పాను. మొట్టమొదటిగా ఈ పిల్లలనేవారు దేవుడిచ్చే బహుమానాలు, ఆ బహుమానాలని జాగ్రత్తగా మనము కాచుకోవాలి. ఎందుకంటే బాహ్యమైన బహుమానాలను మనం కాచుకుంటాం తెలుసు, దేవుని పిల్లల్ని కాచుకుంటున్నామా లేదో చూసుకోవాలని చెప్పాను. రెండవదిగా తల్లిదండ్రులైన వారు సరిగా పెంచాలి. అలా పెంచితే ఏమవుతారంటే మోషేలాగా నాయకుడు అవుతారు. అలా పెంచితే ఏమవుతారు అంటే కనుక సమూయేలు వలె గొప్పవారు అవుతారు. అలా పెంచితే ఏమవుతారు అంటే కనుక ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప వ్యక్తిగా ఇస్సాకులాగా చరిత్రలో మిగిలిపోయేవారుగా అవుతారు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ, అలా పెంచడానికి తల్లిదండ్రులుగా ఉన్న మేరీ రత్నానికి, లాజర్కి, అలా పెరగటానికి ఇకాష్కి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.